ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు, నన్ను ఇంతగా సపోర్ట్ చేసి నా వెన్నట్టు నడిచిన పెద్దలకు, నా తోటి సహోదరులకు నా యొక్క నమస్కారాలు. నేను 16వ తేదీ సోమవారం రోజు నుండి ఈరోజు శుక్రవారం, దాదాపుగా 4-5 రోజులు అవుతుంది. ఆ రోజు నుండి ఒకటే మాట చెప్పుకుంటూ వస్తున్నాను. ఆ రోజు జరిగిన విషయాలు వీడియోలో వస్తున్నాయి, అది వాస్తవమే. కాకపోతే నిన్న నైట్ వరకు 11 వరకు నేను ఆ విషయాలని మా వాళ్ళు చేద్దామంటే నేను చెప్తూనే వచ్చాను. అన్న చూడండి ఆలోచించండి, వాళ్ళు ఏమన్నా చెప్తారేమో అని వాళ్ళకే నచ్చ చెప్పుకుంటూ వచ్చాను. ఈ రోజు పొద్దున బీబీసీ వాళ్ళు నిన్న నైట్ ఫోన్ చేశారు. నాకు ఫోన్ చేసి కూడా నేను జరిగిందే చెప్పాను. తర్వాత గుడిసె కృష్ణమ్మకు ఫోన్ చేశారంట. ఆమెతో మాట్లాడితే ఆమె ఏమనిందంటే, ఇది రాజకీయాలు చేస్తున్నారు, నాకేం సంబంధం లేదు, సర్పంచ్ కూడా వైసీపీ నుండి బీజేపీలోకి వచ్చాడు, ఆయన దాంట్లోకి మళ్ళీ తిరిగిపోతాడనే ఉద్దేశమే ఉంది, అందుకని ఇవన్నీ చేస్తున్నారనే లెక్కలో మాట్లాడుతుందంట. సరే, అది పక్కన పెడితే నేను అట్లా అది పక్కన పెడితే నేను ఊర్లోన దిగినప్పటి నుండి గుడి దగ్గరికి చేరుకునే వరకు మీ ప్రవర్తన నేను గమనిస్తూ వచ్చాను. కాకపోతే ఇన్ని రోజులు నేను చెప్పలేదు. కానీ మీరు నేను ఎంత సమయం పాటించి ఇటు వరకు తెచ్చాను, అయినా కూడా నిన్న ఏమాత్రము మనసులో పెట్టుకోకుండా మీరు చేశారు కాబట్టి నేను చెప్తున్నా. అక్కడ ఎమ్మెల్యే గారు ఊర్లో ప్రజలు అడుగుతున్నారు, ఎట్లా సమస్యలు అడుగుతున్నారు, వాళ్ళు ఎమ్మెల్యే గారు పిలుస్తున్నారు, సర్పంచ్ ఏమైతే కొంచెం చెప్పు వచ్చి అన్న అంటే, నేను అడగడున్న సర్పంచ్ ఎమ్మెల్యే గారు పిలిచారంటే నేను దూరం ఉంటున్నాను, తొందరగా పరిగెత్తి పోతున్నా. ఆమె కొంచెం చేయి తగిలితే అక్కడ సారీ కానీ అక్కడే చెప్పేసినాను. చెప్తే కూడా ఆమె ఏమనింది, మనం కళ్ళు కనబడవా, ఎప్పుడు చూస్తుండవు అని నిర్లక్ష్యంగా మాట్లాడింది. చెప్తున్నాను కదా అక్క సారీ అని, నేను ఎమ్మెల్యే గారు పిలిచానని అటోటిగా వచ్చానని చెప్పాను. అది అటుగా అయిపోయింది. మళ్ళీ ముందుకు సాగుతూ పోయే కొద్దీ మా ఊరు సీనియర్ నాయకులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్పారో తెలియదు. పోతూ ఇలా దూషిస్తూనే ఉంది, ఇన్ని ఊర్లో సరిగ్గా పని చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అని. పక్కన అదే టీడీపీ నాయకుడు భూపాలన్న వచ్చాడు, ఆయన ఈ మాటలు ఏం మాట్లాడలేదు. ఆయన వేరే వాళ్ళు నిన్న దూషించి మాట్లాడేది కూడా సరే బాబు అన్నని చాలా వరకు నచ్చి చెప్పాడు. అక్కడ ప్రజలందరూ విన్నారు. ఆయన అంతా పాటించారు, ఈమె అంత చేసుకుంటూ పోయింది. తర్వాత గుడి దగ్గర చేరుకున్న తర్వాత కూడా నేను ఎమ్మెల్యే గారు రాండి పైకి నేను పిలుస్తుంటే నేను పోయేసరికి ఆ మాట వచ్చినాక నేను నిలబడేసాను కిందకు. అది అయిపోయిన తర్వాత కూడా సమావేశం మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు ఎన్నికలు ఉన్నారు, ఎమ్మెల్యే గారు అంటున్నారు, మీరు ఇట్లా చేసేదానికి వాళ్ళు క్రిస్టియన్ లేకపోతున్నారు, అట్లా చేయకూడదు కదా అని అంటున్నారు. సరే, అది అయిపోయింది, వాళ్ళు మాట్లాడుతున్నారు, సైకుండా విన్నాను. తర్వాత కార్యకర్త ఇంటికి పోదాం రండి నన్ను ఎమ్మెల్యే గారిని పిలుస్తుంటే, ఆ తర్వాత చూద్దాంలో ఫస్ట్ నువ్వు ఎందుకు శానిటేషన్ చెప్పలేదు, అది మాట్లాడు ఫస్ట్ అని ఏదో ఆయనకు పక్కన కార్యకర్త సాధారణ పౌరులు మాట్లాడుతుంది. ఈరోజు చెప్తున్నాను, నేను ఇన్ని రోజులు నేను చెప్పలేదు, అదేం నోటి నుండి వచ్చింది అయిపోయిందని చెప్తూనే వచ్చాను. మరి जय भीम। आज यहाँ पर सब जमा होने के लिए एक मकसद है। आप लोग 3 रोज से देख रहे हैं आधुनी शहर के हमारे खेड़े में दानापुर में सरपंच साहब को किस तरह इज्जत की धज्जियां उड़ाई। किसने उड़ाई? एक लीडर जो औरत जिसका नाम गुड़िया कृष्णम्मा का है, जिसने अपने जबान से SC बोलकर उसको नीच दिखाकर कम जात की बोलकर आज इसकी इज्जत काटी गई। तो इस इज्जत काटने की वजह से हम लोग तमाम यहाँ पर जमा होकर इसको इंसाफ दिलाने के लिए हम लोग ये लड़ाई को आगे बढ़ाना चाहते हैं। क्योंकि मैं बाबा साहेब अम्बेडकर की एक संविधान में की एक बात कहना चाहता हूं, जबान सही है तो दुनिया सही चलेगी। నోరు బాగుంటే ఊరు బాగుంటది, నోరు బాగలేకుంటే ఏడుంటది. చూపించినావు కదక్క, నీ నోట్లో ఏముంది పవర్ అనేది. సాటి మనిషిని నువ్వు గుడి కట్ట మీద రాకుండా చేస్తున్నావు. నీది ఆ గుడి నీ ఇంట్లో నుంచి తెచ్చి కట్టించుంటువా? ఏమక్క అట్లా మాట్లాడుతుంది ఆడపాపోయి.
ఆ ఊరు ఆయన, ఆ ఊర్లో ఉన్న గుడి, ఆయన ముఖ్య దేవుడు. నువ్వు ఆయన తెలిసి రూల్స్ ఈ పక్కన పెద్ద మంచి ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే ఆ పార్టీ తెలుసు కదా, బీజేపీ పార్టీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా వీళ్ళతో ఆపోజిట్ గానే నడుస్తుండే. వీళ్ళ మైండ్ లో వీళ్ళ మైండ్ లో ఉన్న రూల్స్ తెలుసు పెద్ద మనిషికి. కాబట్టి ఆయన ఒక సైన్యముని తయారు చేసి పోయినాడు. అదే సైన్యంలో కూర్చున్నాక సైన్యం గురించి ఇంకా నీకు తెలుసు, రాను తెలుస్తుంది. కేసు కాదనుకోవద్దు, ఖచ్చితంగా అవుతుంది. నువ్వు ఏం తప్పు అని చెప్పినా అవుతుంది, చెప్పకుండా అవుతుంది. ఈ రోజు నా యొక్క పార్టీ ప్రెసిడెంట్ బ్యారిస్టర్ అసదుద్దీన్ వేసి అదే పోరాటం చేస్తున్నాడు. మమ్మల్ని ఎస్సీ ఎస్టీ బీసీలని చిన్న చూపు చూస్తున్నారని ప్రతి గ్రామము, ప్రతి పల్లె, ప్రతి ఊరు, దేశమంతా చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. తెలుసు మీ కులాల మధ్య చిచ్చు పెట్టే మీ రాజకీయము మాకు తెలుసాక. మేము సాహెబులని పెద్ద ఇది కాదు మాకు కూడా మీరు చిన్న చూపు చూస్తున్నారు. మమ్మల్ని మాట ఎత్తితే పాకిస్తాన్ పోతావా, కబ్రస్థాన్ పోతావా సాహెబులు చెప్పడము, చిన్న వాళ్ళకి వచ్చి చిన్న ఎస్సీ ఎస్టీ వాళ్ళు చిన్న చూపులు చూసి ఆడ రావద్దు ఈడ రావద్దు. ఎప్పటివరకు ఈ రాజకీయం ఇంకా రాను సాగదు. ये आने वाले दिनों में नहीं चलेगा, सबको मालूम हो चुका है। आज हम सब एक लड़ाई लड़ रहे हैं जो दानापुर में हमारे सरपंच भाई के लिए हम सब खड़े हो चुके हैं। ज्यादा वक्त नहीं लेना चाहता हूँ, मैं दो बात कहकर शुक्रिया अदा करता हूँ। यहाँ पर जो सामने हमारे भाई जो विवेकर भाई सब लोग आए हैं, इन सबसे मेरी गुजारिश है यहाँ तक नहीं रोकना चाहिए। ये मेमोरेंडम को आप यहाँ को मत रोकिए, इसे आगे बढ़ाइए। हम सब आपका साथ है। हम मैं खुद ही नहीं बल्कि एमआईएम पार्टी नहीं, यहाँ पर एसडीपीआई भी आ चुकी है। हम सब मुसलमान आपका साथ देने के लिए तैयार है। और मुसलमान भाई आप लोग याद रखिए, मैं आपको यहाँ से एक मैसेज देना चाहता हूँ। यहाँ मैं आया हूँ, इसका मतलब आप गौर से सोचिए, हम सबको इनका साथ देना है क्योंकि ये हमारे भाई है, ये सब हमारे भाई है। इनमें कभी हमारे इनमें हमारे में कोई फर्क नहीं है। फर्क देखने वाला इंसान नहीं है। इंसान का मतलब दुनिया में इंसानियत है। शुक्रिया, अस्सलाम वालेकुम। మైనార్టీల ఐక్యత వర్ధిల్లాలి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. ఈ రోజున మన సర్పంచ్ ఆదోని మండలం ధనాపురం గ్రామానికి చెందినటువంటి చంద్రశేఖర్, మాజీ కులానికి చెందినటువంటి చంద్రశేఖర్ ఆ గ్రామ ప్రథమ పౌరుడు. మరి ఈ నియోజకవర్గ శాసనసభ్యులు, అదేవిధంగా ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి కంటెస్టింగ్ చేసినటువంటి గుడిసె కృష్ణమ్మక్క, వాళ్ళిద్దరు కూడా అవమానపరిస్తే మరి ఈ రోజున మరి అందరూ కూడా జేఏసీ ఏర్పడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ కులాలందరూ కూడా మరి ఆయనకి మద్దతుగా వచ్చి మరి ఏదైతే ఆనరబుల్ సుప్రీంకోర్టు బహిరంగంగా ఎవరైతే కులం పేరుతో దూషించి మాట్లాడతారో అటు వారిపైన తక్షణమే కేసు నమోదు చేయాలని మరి మన అకార్డింగ్ టు రూల్స్ మన ఆనరబుల్ సుప్రీంకోర్టు చెప్పిన మాట ప్రకారం ఇదివరకైతే ఈ ఆదోని నియోజకవర్గంలో జరగలే. మిత్రులారా, ఇక్కడ వచ్చిన అందరికీ నేను ఒకటే మాట తెలియజేస్తున్నా, ఈ విషయము మొన్నటి దినమే జరిగితే నేను ఎస్సీ కమిషన్ జవహర్ అన్న గారికి, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ మరి అనితక్క గారు కూడా మేము మెసేజ్ పెట్టడం కూడా జరిగింది. మరి దీనిపైన స్పందిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇదివరకైతే స్పందించిన దాఖలు లేవు. ఒకటే తెలియజేస్తున్నాం ఇక్కడ వచ్చిన సోదరులకి, ఇటువంటి ఎన్నో జరుగుతున్నా నిరంతరం. ఇది ఈ రోజు ప్రారంభం కాకూడదు. ఈ రోజు ప్రారంభం అయితే ఎస్సీ కేసు నమోదైనంత వరకు కూడా అందరూ కూడా కట్టుబడి ఉండాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే మేము 16 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తున్నాం. అందరూ నాయకులు కట్టుబానిసగా ఉన్నారు. నాయకులు ఫోన్ చేస్తే బెదిరిపోతారు, నాయకులు ప్యాకేజ్ ఇస్తామంటే వెళ్ళిపోతారు. అటువంటి వాటికి చరమగీతం పాడదాం. ఇటువంటి దళిత నాయకులకు అన్యాయం జరిగితే రాజ్యాంగబద్ధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఇచ్చినటువంటి పదవి మరి సర్పంచ్ గారిని ఆహ్వానించడం దేనికి సంకేతమయ్యా? ఈ రోజు ఎంతో మందిని నిన్ను పిలిపించి ఎంఆర్పీఎస్ నాయకుల్ని మందకృష్ణ అన్న పెద్ద, ఈ రోజు గౌరవనీయులు మందకృష్ణ గారు పూజ్యులు
మరి మనం గౌరవిస్తాం. ఈ ఆట తెలంగాణలో ఉండాలి. మా ఆట మా ఆంధ్రప్రదేశ్ ఆట. నేనున్నాను ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిగా, చిక్కం జానామాదిగా ఉన్నాడనేది నీవు గుర్తుపెట్టుకో. మందకృష్ణన్న, నువ్వు జాతిని తాకట్టు పెట్టద్దు. ఈరోజు ఫోన్ చేసి ఇంటికి వెళ్ళండి, మాట్లాడండి. మరి జాతిని తాకట్టు పెట్టి ఈ రోజు మరి ఆయనకి అన్యాయం చేయండి అని కూడా మీరు ప్రగాఢాలు చెప్పి ఇది సమంజసం అయితే కాదు. కాబట్టి నిజంగా ఏది అన్యాయం జరిగినప్పుడు కూడా ఈ రోజు పోలీసులు ఉన్నారు, చట్టం ఉంది. కాబట్టి ఇదివరకైతే కూడా పట్టించుకున్న దాఖలు లేవు. రాజ్యాంగంలోన ఆర్టికల్ 17 కూడా ఇంతవరకు కూడా పనిచేయలేదు. ఒక్కటే నేను చివరిగా మాట్లాడుతున్నా, రాజ్యాంగంలోన ఆ రోజు మీరు గుడి ఎక్కద్దని మరి ఎస్సీ అని అంటున్నారు, మరి క్రిస్టియన్ అంటున్నారు. ఆ గుడి ఎవరయ్యా? చరిత్ర ఒక్కసారి చదవండి. అరప్ప వారసులు, శివుడు వారసులం, దళిత గిరిజనులు శివుడు వారసులం. చరిత్ర తెలుసుకోండి. ఈ కేసు కూడా మా చంద్రశేఖర్ పెట్టిన కేసు ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదు కాలేకపోతే ఒక్కసారి చరిత్ర చూసుకుంటే మరి పీస్ఫుల్ సామ్రాజ్యాన్ని ఒంటి చేత్తోన తుపాకుతో పెరగడానికి చరిత్రను కూడా ఈ ఆదోని నియోజకవర్గంలో కూడా మేము పునఃప్రవర్తిస్తామని కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్. ఇక్కడికి వచ్చినటువంటి దళిత గిరిజన మైనార్టీ సోదరులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా మహిళా నాయకురాలకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ రోజు ఇక్కడ రావడానికి ప్రధాన కారణం గౌరవ ఎమ్మెల్యే గారు, టీడీపీకి చెందినటువంటి కృష్ణమ్మ గారు. అంటే 16వ తేదీ జరిగినటువంటి ఘటన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలు దేశమంతా కూడా చూసింది. అంటే 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మమ్మల్ని మనుషులుగా గుర్తించండి అయ్యా మమ్మల్ని అని ఈ సమాజంలో అడుక్కునే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నందుకు మేమంతా చింతిస్తున్నాము. అదే విధంగా మరి 16వ తేదీ గౌరవ ఎమ్మెల్యే గారు నా బాధ్యత నా సమక్షంలో జరిగిందంటున్నారు. అయ్యా అక్కడ ఫస్ట్ మొదలు పెట్టిందే మీరు క్రిస్టియనా అని క్వశ్చన్ మీ మాటలోనే వచ్చింది. తర్వాత ఎస్సీ అంటే అవునా అంటే అక్కడ కూడా మీరే వచ్చింది. మీ క్వశ్చన్ అంటే మీ మనసులో మాట, మీ కపట ప్రేమ అక్కడ బయటపడింది. దళితుల మీద మీకున్నటువంటి కపట ప్రేమ. కాబట్టి ఇలాంటి ముసలి కన్నీళ్లు, ఈ కపట ప్రేమలన్నీ ఇక మీద నడుచవు. ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి అన్నదమ్ములంతా కూడా లీడర్లే వచ్చినారు, ఇంకా ప్రజలు రాలేదు. ప్రతి ఒక్కరు కూడా దళిత జాతిని ఉద్దేశించి అదుపు లేకుండా మాట్లాడితే ఖబర్దారని కూడా తెలియజేస్తున్నా. ఒక్కసారి మేమంతా ఏకమైతే మీరు ఎక్కడ ఉండరు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అంటే దాదాపుగా 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ప్రథమ పౌరుడు అంటే గ్రామాల్లో ఒక 1000 జనాభా ఉండి ఓట్లు వేసుకొని గెలిపించుకున్నటువంటి ప్రథమ పౌరుణ్ణి మీకు ఎలాంటి అర్హత లేని వాళ్ళు అంటే అక్కడ ఆ కట్ట మీద ఉండి, గుడి కూడా కాదు అది కట్ట, ఆ కట్ట మీద ఉండి మాట్లాడే అర్హత లేదు కూడా అని నేను తెలియజేస్తున్నా. మా జేఏసీ ఆధ్వర్యంలో అంటే చాలా మంది పెద్దలు మాట్లాడేది ఉంది కాబట్టి మా ప్రధాన డిమాండ్ అక్కడ మా అన్నకి అంటే మా అన్న కోట అక్కడ చంద్రశేఖర్ అన్నగారి కోట అవమానం జరగలేదు, మా జాతికి జరిగింది కాబట్టి మేము ఈ రోజు ఈ విధంగా వచ్చాము. వెంటనే ఎమ్మెల్యే గారి మీద కేసు నమోదు చేయాలి. అదే విధంగా గుడిసె కృష్ణమ్మ గారు అయినటువంటి బాజీ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మీద కూడా కేసు నమోదు చేయాలి. నెక్స్ట్ ఎవరైనా మా జాతి జనులను కానీ మా జాతిని కానీ కించపరిచే విధంగా మాట్లాడాలంటే వాళ్ళ ఒళ్ళులో ఒలుకు రావాలంటే ఈ రోజు తప్పకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసే వరకు స్టేషన్ నుండి కదిలేదు కూడా లేదని కూడా తెలియజేస్తున్నాము. ఇది ప్రతి ఒక్కరికి కూడా గుణపాఠం కావాలని తెలియజేస్తున్నాము. నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పటికే పెద్దలు చాలా విషయాలు చెప్పారు. విషయం రాష్ట్ర వ్యాప్తంగా ఓ పెద్ద ప్రచారం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చాలా దుర్మార్గమైనటువంటి రోజుగా మనం భావించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే మనకు తెలిసి ఇప్పటికే రాష్ట్రంలో దేశంలో దళితుల పైన దాడులు, హత్యలు, అత్యాచారాలైనటువంటి నిత్యకృతమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు మనం మాట్లాడుతున్నటువంటి మాట, మేము ఈ సమాజంలో భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత, హక్కులు కల్పించిన తర్వాత రాజ్యాంగం అనేక రకాల హక్కులు కల్పించిన తర్వాత రాజ్యాంగం ద్వారా ఈ రోజు ప్రజాప్రతినిధులుగా అక్కడక్కడ వస్తున్నటువంటి వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాల్లో మనం చూస్తున్నాం.
అక్కడ గెలిచేటువంటి సర్పంచ్ అయినా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీ అయినా, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా సరే ఆధిపత్య వర్గాల చేతుల్లోనే ఉంటుందని చెప్పేసి స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇదే మనం చూస్తాం చాలా చోట్ల కూడా. దీనికి సంబంధించి చెప్పారు కాబట్టి మనకు తిరిగి చెప్పాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు నేను గట్టిగా కనుక నేను మాట్లాడితే తిరిగి రేపు నాకు సీట్ ఇస్తాడో లేదో అని చెప్పేటువంటి దుర్మార్గమైన బతుకులు బతకాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దళితులకు. కాబట్టి కబడ్డారని చెప్పేసి మనం ఎదిరించేటువంటి పరిస్థితి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే స్పష్టంగా చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే గారు, తప్పించుకోవడానికి మాట్లాడుతూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు అదేవిధంగా టీడీపీ నాయకురాలతో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు చెప్తున్నది ఏమి, అపాలజీ చెప్తా ఉన్నావు, సారీ చెప్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏం చెప్తున్నారు మీరు? నా పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎక్కడ వస్తుందో అని చెప్పేసి భయపడి కదా మీరు మాట్లాడుతున్నది. అది కదా మీరు చేసింది. మొన్న చేసింది ఏం చేశావు? సర్పంచుడు మీదికి నాకు పైకి పిలుపుకోకుండా ఆయన చెప్తున్నారు స్పష్టంగా ఈ రోజు ఏ రకమైన వివక్షత, ఏ రకమైన కొనసాగిస్తున్నది. ఒకరి పైన ఎక్కువ, ఒకరిపై తక్కువ ఉండిండొచ్చు కాక. కానీ నేను చెప్తున్నది ఏమంటే దళితులను దేవాలయంలో ఎక్కడ నమ్మకూడదు అన్నటువంటి వివక్షత ఈ ప్రాంతంలో కొనసాగుతున్నావా లేదా? గుండెపై చేసుకొని చెప్పండి అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కులమోక్షత రూపమోపాల్సినటువంటి బాధ్యత ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. కాబట్టి ఆ మనింది కాబట్టి నేను ఏమనలేదు, ఇక్కడే ఉండు, ఈ సేవలో చూపింది స్పష్టంగా వినిపిస్తుంది కదా, కనిపిస్తుంది కదా. కాబట్టి ఈ రాజ్యాంగం పైన ప్రమాణం చేసిన ఈ దేశంలో అంతరాంతరాన్ని పాటించాలని చెప్పి కదా రాజ్యాంగ పదవులు చేపట్టింది. మరి నీవు కదా అంతరాంతరాన్ని పాటించింది. అది ఎవరైనా బీజేపీ, వైసీపీ, టీడీపీ, ఇంకే కూటమిలకు ఎవరైనా సరే అంతరాంతరాన్ని పాటిస్తే దళితులంతా ఒక్కటే కబర్దారని చెప్పేసి మనం తొలగబడకపోతే, మనం మాట్లాడకపోతే ఈ సమాజం ఇంకా నిన్ను దాడి చేస్తూనే ఉంటుంది, దౌర్జన్యానికి గురి చేస్తూనే ఉంటుంది. అందుకోసమే కోరుతా ఉన్నాం, మీరు సారీ చెప్పడం కాదు, రాజ్యాంగ పరంగా మీరు శిక్షార్హులని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. ఇది ఆమె ఓ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు, అవునా? మరి కార్పొరేషన్ మెంబర్ గా ఉన్నారు. కార్పొరేషన్ మెంబర్ గా ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎంత స్పష్టంగా చెప్పిందండి, ఆమె ఎస్సీ అంటే అర్థమేమి? ఎస్సీ అంటే గుడి మెట్లు ఎక్కకూడదు, ఎస్సీ అంటే గుడి కట్ట ఎక్కకూడదు. గుడి కట్ట సాక్షి కదా మాకు జరిగేటువంటి అవమానం. ఈ రోజు చాలా మంది చెప్తా ఉన్నారు క్రైస్తవులు కావడానికి కారణం అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. నీవు కావాలని గుడి మెట్లు ఎక్కడ ఉండాలి? నువ్వు కావాలని గుడిలోకి రానివ్వకోకుండా బయటపెట్టింది. గుడిలోకి వస్తే దేవుడే మానవతామని చెప్పేసి చెప్పారు కదా మీరంతా. దేవుడిని మానవరిచేటువంటి శక్తి కనుక మాకుంటే మా పైన దాడి చేసేవాళ్ళని, మా పైన హత్య చేసేవాళ్ళని, మా పైన అత్యాచారం చేసేవాళ్ళని భస్మం లేవా? కాబట్టి భస్మం చేసి కోపం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మిత్రులారా, కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు రాజ్యాంగంలో హక్కులు పొందుపరిచారు. 13 నుండి 17 దాకా స్పష్టంగా ఈ దేశంలో అంతరాంతరాన్ని ఎవరు పాటించినా వాళ్ళు శిక్షార్హులు అని చెప్పేసి చెప్పారు. మరి వీళ్ళు శిక్షార్హులు కాదా? ఇప్పటికే పోలీసులు సుమోటోలో కేసు బుక్ చేసి వాళ్ళు అరెస్ట్ చేయాలి. అరెస్ట్ నుండి తప్పించుకోవడం కోసం ఆడుతున్నటువంటి డ్రామాలు మాత్రమే ఇవి. కాబట్టి మనమంతా ఐక్యంగా ఉండాలి. సాధారణమైనటువంటి పౌరులకే కాదు, రోజు రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు ద్వారా ఈరోజు పని చెప్పినటువంటి సర్పంచ్ కు అన్యాయం జరిగితే ఈరోజు ఆ మిత్రుడు స్పష్టంగా నా డిమాండ్స్, నా పోరాటం నా జాతి చేతుల్లో ఉంది చెప్పేసి చెప్పాడు. స్పష్టంగా నా జాతి చేతుల్లో ఉంది చెప్పేసి చెప్పాడు. దీనికి మనమంతా గర్వపడాలి, మనమంతా ఐక్యం కావాలి. తప్పనిసరిగా శిక్ష పడేలాగా పెరుగుమని చెప్పేసి నేను కోరుకుంటూ అన్ని స్టేషన్లో ఇక్కడే కాదు, పూర్వపక్ష వ్యతిరేక పోరాటంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని పిలిపిస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కలిసి వచ్చేటువంటి సంఘాన్ని కలుపుకొని అన్ని పోలీస్ స్టేషన్లలో కేసు పెడతాం. పోలీసులు ప్రభుత్వం తెలుసుకోవాలి. ఇప్పటిదాకా ముఖ్యమంత్రి స్పందించలేదు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ స్పందించలేదు. వెంటనే స్పందించి ఎవరైతే కానుకోయిన ఉన్నవారు ఉన్నారో ఎమ్మెల్యే పైన, అదేవిధంగా గుడిసె కృష్ణారావు పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి కోరుతూ ఈ పోరాటానికి ఎంత దూరమైనా వెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం. ఒకటి చెప్పండి, నో స్లాగింగ్ అండి, సమస్య మాత్రం రిప్రజెంటేటివ్స్ మాత్రం చెప్పండి. సార్ మీరు చెప్పండి, సార్ మీరు చెప్పండి. కూర్చోండి సార్. ప్లీజ్ దయచేసి సైలెంట్ ఉండండి. దేవదాస్ గారు చెప్తారు.
ఎస్సీ సర్పంచ్ని అవమానించారు, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగాన్ని కాలనిస్తున్నారు. ఒక ప్రజాప్రతినిధి డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు ఉన్నటువంటి అందరి సమక్షంలో నువ్వు ఎస్సీ కాదు కింద నిలబడుతున్నావు. దీని మీద మేము అందరూ స్పందించి మీకు వివరిస్తున్నాం. ఈ సిచ్యువేషన్లో మేము కంప్లీట్ చేస్తాం. దీని గురించి సార్ నన్ను ఇంతగా సపోర్ట్ చేసి నా వెన్నెంట నడిచిన పెద్దలకు, నా తోటి సహోదరులకు నా యొక్క నమస్కారాలు. నేను 16వ తేదీ సోమవారం రోజు నుండి ఈరోజు శుక్రవారం, దాదాపుగా 4-5 రోజులు అవుతుంది. ఆ రోజు నుండి ఒకటే మాట చెప్పుకుంటూ వస్తున్నాను. ఆ రోజు జరిగిన విషయాలు వీడియోలో వస్తున్నాయి, అది వాస్తవమే. కాకపోతే నిన్న నైట్ వరకు 11 వరకు నేను ఆ విషయాలని మా వాళ్ళు చేద్దామంటే కూడా నేను చెప్తూనే వచ్చాను. అన్న చూడండి ఆలోచించండి, వాళ్ళు ఏమన్నా చెప్తారేమో వాళ్ళకే నచ్చ చెప్పుకుంటూ వచ్చాను. ఈ రోజు పొద్దున బీబీసీ వాళ్ళు నిన్న నైట్ ఫోన్ చేశారు నాకు. ఫోన్ చేస్తే కూడా నేను జరిగిందే చెప్పాను. తర్వాత గుడిసె కృష్ణమ్మకు ఫోన్ చేశారంట. ఆమెతో మాట్లాడితే ఆమె ఏమనిందంటే, ఇది రాజకీయాలు చేస్తున్నారు, నాకేం సంబంధం లేదు. సర్పంచ్ కూడా వైసీపీ నుండి బీజేపీలోకి వచ్చాడు, ఆయన దాంట్లోకి మళ్ళీ తిరిగిపోతాడనే ఉద్దేశమే ఉంది, అందుకని ఇవన్నీ చేస్తున్నారనే లెక్కలో మాట్లాడుతుందంట. సరే, అది పక్కన పెడితే నేను ఊర్లోన దిగినప్పటి నుండి గుడి దగ్గరికి చేరుకునే వరకు మీ ప్రవర్తన నేను గమనిస్తూ వచ్చాను. కాకపోతే ఇన్ని రోజులు నేను చెప్పలేదు. కానీ మీరు నేను ఎంత సమయం పాటించి ఇటు వరకు తెచ్చాను, అయినా కూడా నిన్న ఏమాత్రము మనసులో పెట్టుకోకుండా మీరు చేశారు కాబట్టి నేను చెప్తున్నా. అక్కడ ఎమ్మెల్యే గారు ఊర్లో ప్రజలు అడుగుతున్నారు, ఎట్లా సమస్యలు అడుగుతున్నారు, వాళ్ళు ఎమ్మెల్యే గారు పిలుస్తున్నారు, సర్పంచ్ ఏమైతే కొంచెం చెప్పు వచ్చి అన్న అంటే, నేను అడగడున్నా సర్పంచ్ ఎమ్మెల్యే గారు పిలిచారంటే నేను దూరం ఉంటున్నాను, తొందరగా పరిగెత్తి పోతున్నా. ఆమె కొంచెం చేయి తగిలితే అక్కడ సారీ కానీ అక్కడే చెప్పేసినాను. చెప్తే కూడా ఆమె ఏమనింది, మనం కళ్ళు కనబడవా, ఎప్పుడు చూస్తుండవు అని నిర్లక్ష్యంగా మాట్లాడింది. అక్క చెప్తున్నాను కదా అక్క సారీ అని, నేను ఎమ్మెల్యే గారు పిలిచానని అటోటిగా వచ్చానని చెప్పాను. అది అటుగా అయిపోయింది. మళ్ళీ ముందుకు సాగుతూ పోయే కొద్దీ మా ఊరు సీనియర్ నాయకులు ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్పారో తెలియదు. పోతూ ఇలా దూషిస్తూనే ఉంది, ఊర్లో సరిగ్గా పని చేయలేదు, అది చేయలేదు, ఇది చెప్పలేదు అని. పక్కన అదే టీడీపీ నాయకుడు భూపాలన్న వచ్చాడు, ఆయన ఈ మాటలు ఏం మాట్లాడలేదు. ఆయన వేరే వాళ్ళు నిన్న దూషించి మాట్లాడేది కూడా సరే బాబు అన్నని చాలా వరకు నచ్చి చెప్పాడు. అక్కడ ప్రజలందరూ విన్నారు. ఆయన అంతా పాటించారు, ఈమె అంతా చేసుకుంటూ పోయింది. తర్వాత గుడి దగ్గర చేరుకున్న తర్వాత కూడా నేను ఎమ్మెల్యే గారు రాండి పైకి నేను పిలుస్తుంటే నేను పోయేసరికి ఆ మాట వచ్చినాక నేను నిలబడేసాను కిందకు. అది అయిపోయిన తర్వాత కూడా సమావేశం మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు ఎన్నికలు ఉన్నారు, ఎమ్మెల్యే గారు అంటున్నారు మీరు ఇట్లా చేసేదానికి వాళ్ళు క్రిస్టియన్లకు పోతున్నారు, అట్లా చేయకూడదు కదా అని అంటున్నారు. సరే, అది అయిపోయింది, వాళ్ళు మాట్లాడుతున్నారు, సైకిల్ ఉంది విన్నాను. తర్వాత కార్యకర్త ఇంటికి పోదాం రండి నన్ను ఎమ్మెల్యే గారిని పిలుస్తుంటే, ఆ తర్వాత చూద్దాంలో ఫస్ట్ నువ్వు ఎందుకు శానిటైజేషన్ చెప్పలేదు, అది మాట్లాడు ఫస్ట్ అని ఏదో ఆయనకు పక్కన కార్యకర్త సాధారణ పౌరుడు మాట్లాడుతుంది. ఈ రోజు చెప్తున్నాను, నేను ఇన్ని రోజులు నేను చెప్పలేదు, అదేం నోటి నుండి వచ్చింది అయిపోయిందని చెప్తూనే వచ్చాను. మరి ఈమె రాజకీయాలు ఆమె తెచ్చింది, అది మమ్మల్ని రాజకీయం చేస్తున్నారని ఎట్లా అంటుంది, అది ఇక్కడ జరిగేది.
ఇప్పటి వరకు నేను సోమవారం నుంచి నిన్నటి వరకు నేను సంయమనం పాటించాను. ఇది నా చేతిలో లేదు. ఇప్పుడు నా దళిత జాతి అందరి సమక్షంలో ఇది నడుస్తుంది. నేనేం చేయలేను. నిన్న నైట్ 11 వరకు నేను ఎదురు చూశాను, ఏమన్నా ఉంటుందేమో చెప్దాము. ఎమ్మెల్యే గారు తప్పులేదు, నేను చూశాను. ఆయన స్టార్ట్ అయినప్పటి నుండి గుడి దగ్గర చేరుకునే వరకు మెడమి చేసుకొని నడిచారు నన్ను. అట్లా కాదయ్యా అన్నది. అది నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఆయన నాకేమి ఫేవర్ కాదు, ఇంకోరు ఫేవర్ కాదు, జరిగింది చెప్తున్నాను. నేను ఈమె గురించి కూడా నేను అదే చెప్పాను. నిన్న నైట్ బీబీసీకి ఆ మాట చెప్పింది కాబట్టి నేను ఈరోజు ఓపెన్ అవుతున్నాను. అది చూడండి. థ్యాంక్ యూ సార్.